తిరుమలలోని ట్యాక్సీ యూనియన్ నాయకులు డ్రైవర్స్తో రవాణా అధికారులు కరోనా వైరస్ అవేర్నెస్పై అవగాహన కల్పించారు. ఇందులో రవాణా శాఖ అధికారులు సిహెచ్వి శివారెడ్డి, హేమకుమార్, ఎం ప్రసాద్ వర్మ, ట్యాక్సీ యూనియన్ నాయకులు సిహెచ్ బాబునాయుడు, ఎం కేశవులు, పి భాస్కర్ పాల్గొన్నారు. పరిష్కారం కాదు. మనము దైనందిన కార్యక్రమాలు మన డ్రైవింగ్ చేసుకుంటూ మన జీవన వృత్తిని మనం పోగొట్టుకోకుండా మనం మాస్కులు ధరించి కరోనా గురి కాకుండా మనం అందరము సేఫ్గా మన వృత్తిని చేసుకుంటూ మనము కరోనాను జయించాలి. అది ముఖ్య ఉద్దేశం. లాక్డౌన్ పెట్టడం అనేది గవర్నమెంట్కి ఈజీ. లాక్డౌన్ పెడితే మనం ఎన్ని చూసాం. కాబట్టి ఈ సంవత్సరము మనం కరోనాకు గురి కాకుండా మన యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ మనము కరోనాతో సహజీవనం చేసుకుంటూ కరోనాను మనం ధరించి మన బాడీలోకి ఎంటర్ కాకుండా చూసుకోవాలి. అది చుట్టుపక్కల ఉన్నా కూడా మన లోపలికి ఆహ్వానించకుండా మనం కాపాడుకోవాలి. అది ముఖ్య ఉద్దేశం. మీరు మీ కుటుంబ సభ్యులు మన ప్యాసింజర్లను కాపాడుకొని మీరందరూ కరోనా ఈ 2021 సంవత్సరంలో ఎవరు కరోనా గురి కాకూడదు, కరోనాతో ఎవరు విక్టిమైజ్ కాకుండా ఉండాలని మనం అందరూ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తాం. అది మెయిన్. అదేవిధంగా ఏదైనా మనకు మీరు చూసే ఉంటారు ఈ కరోనా పీరియడ్లో ఆర్థికంగా ఎంత నష్టపోయింది. పోయిన సంవత్సరం 2020లో లాక్డౌన్ వల్ల మనం అందరము ఆర్థికంగా చిరిగిపోయింది. లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు. మనము దైనందిన కార్యక్రమాలు మన డ్రైవింగ్ చేసుకుంటూ మన జీవన వృత్తిని మనం పోగొట్టుకోకుండా మనం మాస్కులు ధరించి కరోనా గురి కాకుండా మనం అందరము సేఫ్గా మన వృత్తిని చేసుకుంటూ మనము కరోనాను జయించాలి. అది ముఖ్య ఉద్దేశం. లాక్డౌన్ పెట్టడం అనేది గవర్నమెంట్కి ఈజీ. లాక్డౌన్ పెడితే మనం ఎన్ని చూసాం. కాబట్టి ఈ సంవత్సరము మనం కరోనాకు గురి కాకుండా మన యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ మనము కరోనాతో సహజీవనం చేసుకుంటూ కరోనాను మనం ధరించి మన బాడీలోకి ఎంటర్